హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ మిడిల్ క్లాస్. ఇవాళ మనం క్యాప్సికమ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం మనం క్యాప్సికమ్ని అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేస్తాం. అది హీట్ అయిన తర్వాత మనమైతే అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అయితే కొద్దిగా తీసుకొని ప్యాన్లో వేసుకుంటాం. అలా వేసుకున్న తర్వాత మనమైతే బాగా వేయించుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు అందులోకి మనం కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే క్యాప్సికమ్ అనేటివి మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉడకడానికి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకొని, అలాగే ముందు ఆయిల్లో వేయించుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా వేయించుకుంటాం. అలా వేయించుకున్న తర్వాత మనం అందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని కూడా మనము క్యాప్సికమ్ని వేయించేసుకుంటాం. అలా వేయించుకోవడం వల్ల ఆ ఉప్పు అనేది క్యాప్సికమ్కి బాగా పట్టి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అలా ఒక 5 మినిట్స్ వరకు అలా కలబెట్టుకుంటూ వేయించుకున్న తర్వాత మనమైతే కొద్దిగా మిరప్పొడిని అయితే వేసేసుకుంటాం అందులోకి. అలా వేసుకున్న తర్వాత కూడా మనం క్యాప్సికమ్ని అయితే అలా ఒక 3 to 5 మినిట్స్ వరకు అలా వేయించుకున్న తర్వాత మనం లాస్ట్కి అయితే మనం పప్పుల పొడిని అయితే వేసేసుకొని బాగా కలబెట్టుకుంటే అక్కడితో మనకి తాలింపు అనేది ఫినిష్ అయిపోతుందండి. అలాగే మన ఛానల్లో క్యాప్సికమ్ యూజెస్ కూడా పెట్టామండి. మీకు వీలైతే దాన్ని కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఆ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇక్కడితో అయితే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.